రఫాలో భీకర పోరు, ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోతున్న పాలస్తీనియన్లు. ఇజ్రాయెల్ దాడితో గజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీలో అలుముకున్న పొగ కెలికారు, అనుభవిస్తున్నారు. విజయమో వీరమరణం అనేది ఇజ్రాయెల్ కల్చర్, వాళ్ళ చరిత్ర అది. రఫా శివార్లలో హమాస్ ఇజ్రాయెల్ రక్షణ దళాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడిఎఫ్ దళాలు విరుచుకుపడుతూ ఉన్నాయి. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరింపజేస్తుంది. హమాస్ కూడా ఐడిఎఫ్ దళాలపై భారీ స్థాయిలో రాకెట్లు ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో తలదాల్చుకుంటున్న 14 లక్షలకు పైగా పాలస్తీనియన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే 1,10,000 మంది రఫాను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతము సురక్షితం కాదని ఐక్యరాజ్యసమితి సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. కీలక రఫా క్రాసింగ్ను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో ఈజిప్ట్ నుంచి రావాల్సినటువంటి మానవతా సహాయం కూడా ఆగిపోయింది. తూర్పు రఫాలోనే హమాస్కు సంబంధించి 4 బెటాలియన్లతో పాటుగా ఆ సంస్థ కీలక నేతలు ఉన్నారని టెల్ అవీవ్ బలంగా నమ్ముతోంది. తూర్పు గాజాలోనూ ఇజ్రాయెల్ హమాస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తాజా పరిస్థితులపై రెడ్ క్రాస్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే మరో 40 అరెస్టులు. పాలస్తీనియన్లకు మద్దతుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి పోలీసులు ప్రవేశించి 40 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో పోలీసులు గురువారం బాష్పవాయువు ప్రయోగించారు. దీని ఇంపాక్ట్ అమెరికాలో ఎలా పడుతోందంటే, అప్పట్లో సిఏఏ, ఎన్ఆర్సీ నిరసనల క్రమంలో మన విశ్వవిద్యాలయాల్లో సోకాల్డ్ విద్యార్థి సంఘాలు, వాటి నాయకులు తెలుసు కదా, కన్నయ్య కుమార్, వీళ్ళందరూ ఎలాంటి స్లోగన్స్ ఇచ్చారు. సేమ్ పరిస్థితి ఇప్పుడు అమెరికా ఫేస్ చేస్తూ ఉంది. అసలు యూనివర్సిటీల్లో నమాజులు చేయడం ఏంటో, యూనివర్సిటీల్లో ఇప్పుడు నిరసనలు చేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి వేర్పాటువాద నినాదాలు చేస్తూ ఉన్నారు పాలస్తీనియన్లకు మద్దతుగా. సో ఎక్కడ ప్రమాదం ఉంది, దాని ఎఫెక్ట్ ఎక్కడ పడింది చూడండి. మన భారతదేశంకి వచ్చేసరికి అప్పట్లో అమెరికా కూడా నీతులు చెప్పింది, మన దేశంలో ప్రజాస్వామ్యం లేదని. ఇప్పుడు నొప్పి తెలుస్తోంది. ఇజ్రాయెల్ని కెలికింది ఎవరు? దీని గురించి ఎవరు మాట్లాడితే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న రిటాలియేషన్ మాత్రం ఖండిస్తోంది. ఆగిపోండి, యుద్ధం చేయకండి, క్షమించేయండి, వదిలేయండి, లేకపోతే ఇలా ఏవో మా పౌరులు మీరు చంపేసి మేము పోరాటం చేస్తూ ఉంటే మమ్మల్ని ఆగిపోమని అనడం, ఇదెక్కటి ప్రపంచమంతా నడుస్తుంది సంతుష్టీకరణ. ఇక పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు. అనుకూలంగా ఐరాసలో 143 దేశాల తీర్మానం. వ్యతిరేకించిన అమెరికా, ఇజ్రాయెల్. అయిపోయి అమెరికా ఒక్కటి వ్యతిరేకిస్తే చాలు, వీటో పవర్ని యూజ్ చేసి. ఏం యూజు? 143 కాదు, 199 దేశాలు అంగీకారం తెలిపినా అమెరికా ఒకటి అంగీకారం తెలపాలి. పాలస్తీనాను పూర్తి స్థాయి సభ్యదేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫారసు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా 143 దేశాలు ఓటేసాయి. అమెరికా, ఇజ్రాయెల్ సహా 9 దేశాలు వ్యతిరేకించాయి. 25 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్లుగా గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తి స్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే ఈ తీర్మానానికి 12 సభ్య దేశాలు ఆమోదం తెలిపినా అమెరికా వీటో చేసిన సంగతి మనం చూసాం. ఇక భారత్ కూడా పాలస్తీనాకి ప్రత్యేక, అంటే ఒక దేశము హోదా కావాలి పూర్తి స్థాయిగా అని చెప్పేసి భారత్ కూడా కోరుతోంది. తద్వారా శాంతి అక్కడ నెలకొనే అవకాశం ఉందనేది భారత్ అభిప్రాయం.